హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సో ఏంటి అంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్లందరికీ కూడా అందరికీ కూడా ఈ వచ్చే నెల జూలై 1 నుంచి యథావిధిగా ఇంటికైతే పెన్షన్లు వస్తాయండి. సో అందులో ఎటువంటి మార్పు అయితే లేదు. ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది. జూలై 1 నుంచి పెన్షన్లు డోర్ ఇంటికొచ్చి డోర్ టు డోర్ ఇంటికొచ్చి పెన్షన్లు ఇవ్వటం అయితే జరుగుతుంది. సో అయితే కనుక మనకి పెన్షన్లు రావటం ఆ విషయం అనేది పక్కన పెడితే, సో పెన్షన్ల మీద తనిఖీ జరగబోతుందండి. సో దానికి ఏంటి అనేది పూర్తిగా వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. సో అయితే ఒకటి, ఈ పెన్షన్ తనిఖీ ఏంటి, రెండోది ఎవరికి పెన్షన్ ఉంచుతారు అండ్ ఎవరికి పెన్షన్ తీసేస్తారు, అండ్ థర్డ్ వన్ అవన్నీ కూడా ఎక్కడ చెక్ చేస్తారు అంటే సచివాలయంలో చెక్ చేస్తారా, లేదు ఇంటికి వచ్చి సర్వే ద్వారా చెక్ చేస్తారా అనేది 3. ఫోర్త్ వన్ వచ్చేసి ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఏమేమి డాక్యుమెంట్స్ చెక్ చేస్తారు. ఈ 4 విషయాల సంగతి ఈ వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకుందాము. అండ్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. సో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అండ్ అంతేకాకుండా మనకి న్యూస్ పేపర్లో వేస్తున్నారు, అంతేకాకుండా మనకి అధికారులు కూడా టీవీలో చెప్తున్నారు. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను మీకు ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను. సో యూజ్గా అనిపిస్తే కనుక ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అప్కమింగ్ వీడియోస్కి హెల్ప్ అవుతుంది, సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మన కొత్త ప్రభుత్వంలోకి అధికారులందరూ కూడా పెన్షన్ తనిఖీ చేయబోతున్నారండి. సో అయితే అధికారులు అందరినీ పెన్షన్ తనిఖీలు చేస్తారంటే గనుక చూసుకుంటే అందరినీ కాదండి, కొంతమంది పెన్షన్లు మాత్రమే చేస్తారండి. సో ప్రతి నెల అయితే వాలంటీర్లు ఇంటింటికి వచ్చి పెన్షన్లు అనేది పంచారు కదండి. సో ఇప్పుడు అదే పెన్షన్లు కూడా అలాగే కంటిన్యూగా జరుగుతుందండి. అండ్ వాలంటీర్లు అయితే ప్రస్తుతానికి ఇంకా చర్చలే ఇంకా జరుగుతూనే ఉన్నాయి. కాకపోతే మనకి ప్రభుత్వం ప్రజెంట్ అయితే ఏం చెప్పిందంటే సచివాలయం సిబ్బంది మాత్రమే ప్రతి ఇంటికి డోర్ టు డోర్ వెళ్ళి పెన్షన్లు అనేది పంచమని చెప్పారండి. అది అందరికీ తెలిసిందే. సో గత ప్రభుత్వంలో అయితే ఇదే పెన్షన్ వైఎస్ఆర్ పెన్షన్ పథకంగా ఉన్న పేరు ఇప్పుడు కొత్త ప్రభుత్వం అంటే టీడీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్గా మార్చారండి పేరునైతే. సో ఇప్పుడు పెన్షన్లు కూడా మన కొత్త ప్రభుత్వం అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అంతకుముందు గత ప్రభుత్వంలో ఉన్న పెన్షన్ ప్రతి నెల 3,000 ఇచ్చేవారండి. సో అదే 3,000 ఇంకొక 1,000 రూపాయలు అదనంగా కలిపి సో ఇప్పుడు 4,000 చేశారండి. వృద్ధాప్యం వాళ్ళకి అండ్ ఒంటరి మహిళకి అండ్ వితంతువులకి అండ్ వికలాంగులకి వాళ్ళందరికీ కూడా 4,000 నుంచి 4,000, 6,000, 15,000 దాకా పెన్షన్ అనేది పెంచారండి. సో ఇక వికలాంగుల మీదకి వస్తే ఏంటి అంటే మెయిన్ వికలాంగుల మీదే వెరిఫికేషన్ అంటే తనిఖీ జరగబోతుందండి. అయితే అది ఎలా జరుగుతుందంటే మెయిన్ ఆధార్ కార్డులో ఏజ్ అండ్ రేషన్ కార్డులో ఏజ్ అనేది సేమ్గా ఉండాలండి. సో అందులో కరెక్ట్గా ఉంటేనే పెన్షన్ ఇస్తామని అంటున్నారు వికలాంగులకి. సో ఏంటి అంటే చాలామంది ఈ పెన్షన్లకి ఆశపడి ఆధార్ కార్డులో ఉన్నది, రేషన్ కార్డులో ఉన్నది కొంతవరకు డేట్ ఆఫ్ బర్త్లు మార్చుకుంటున్నారండి. సో అది కూడా జరుగుతుంది కొన్ని చోట్ల. సో ఇదంతా గమనించి అధికారులు ఏం చేస్తున్నారంటే అందుకే ఆధార్ కార్డు కూడా లిమిట్ పెట్టారండి. అదేంటి అంటే ఆధార్ కార్డు ఎప్పటికైనా సరే ఒక్కసారే మార్చుకోవాలని ఒక లిమిట్ పెట్టారు. సో ఎందుకు అంటే ఇలాగా కొన్ని చోట్ల జరుగుతుంది కాబట్టి ఇది ఒక లిమిట్ అనేది పెట్టారండి. పెన్షన్లకి ఆశపడి తక్కువ ఏజ్ ఉన్నా కూడా ఆధార్ కార్డులో ఎక్కువ ఏజ్లా మార్చుకోవటం అలా చేస్తున్నారండి, అలా పెంచుకోవటం చేస్తున్నారు. సో అది అధికారులకి వచ్చిన ఆలోచన మెయిన్ ఇలా మార్చాలి, ఒక్కసారే లిమిట్ పెట్టాలి అని చెప్పి అధికారులకు వచ్చిందండి ఈ ఆలోచన. అందుకే మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా సరే ఆధార్ కార్డు హిస్టరీ చూసి మాత్రమే ఏ పథకంకైనా ఏ పెన్షన్కైనా అప్లై చేసుకోవాలండి. సో
అసలు ఆధార్ కార్డు హిస్టరీ అంటే ఏంటి? ఇప్పుడు ఆధార్ కార్డు హిస్టరీ చూస్తారని చెప్తున్నారు కదా! సో, ఆధార్ కార్డు హిస్టరీ ఏంటి అంటే, మనం ఆధార్ కార్డు వచ్చిన దగ్గర నుంచి మనం ఎన్నిసార్లు ఏమేం మార్చాం అంటే పేరు మార్చామా? లేదు అంటే అసలు అందులో డేట్ ఆఫ్ బర్త్ ఎన్నిసార్లు మార్చాము అండ్ అంతేకాకుండా అందులో అడ్రస్ ఏమన్నా మార్చామా అనేది మనకి కంపల్సరీగా టైం టు టైము, డేట్ టు డేట్ అన్నీ తెలిసిపోతుందనమాట. వికలాంగుల విషయంకి వస్తే ఏంటి అంటే, వికలాంగులకి పెన్షన్ అప్లై చేసుకునేటప్పుడే ఆధార్ కార్డు ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి అండ్ సదరం సర్టిఫికేట్ కూడా ఉండాలి. సో ఏంటి అంటే ఇవి ఉంటేనే ఎలిజిబుల్ అని చెప్తున్నారు అధికారులు. సో ఏంటి అంటే సదరం సర్టిఫికేట్ వచ్చేసి అంతకుముందు మనకి మీ సేవలో ఇచ్చేవారు, ప్రతి నెల ఇచ్చేవారు అండ్ 3 months కూడా ఇచ్చేవాళ్ళు. ప్రతి నెల మీ సేవలో కానీ లేదంటే సచివాలయంలో కానీ ఇచ్చేవారు. ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. బట్ ఇప్పుడు 6 monthsకి ఇస్తున్నారని విన్నాను. అండ్ అంతేకాకుండా ఇప్పుడు యాజ్ ఎ నౌ మొన్న ఒక 4 months నుంచి అయితే లేదు. బికాజ్ ఎలక్షన్ కోడ్ ఒకటి ఉంది కదా, సో దాని నుంచి సదరం సర్టిఫికేట్స్ అయితే ఇవ్వలేదు. అండ్ అధికారుల దగ్గర నుంచి కూడా తెచ్చుకుంటున్నారని కొన్ని చోట్ల జరుగుతుంది. సో అందుకే ఏంటి అంటే మెయిన్ వికలాంగులకి పెన్షన్లకి ఎలిజిబిలిటీ మెయిన్ ఆధార్ కార్డు ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి. అంతేకాకుండా సదరం సర్టిఫికేట్ ఉంటేనే వాళ్ళు ఎలిజిబుల్ అవుతున్నారు. వాటిల్లో కూడా మళ్ళీ వెరిఫికేషన్ చేస్తారు. ఆ వెరిఫికేషన్ అన్నీ చేసిన తర్వాత అందులో ఆ సర్టిఫికేట్స్లో వాటిలో ఆ డాక్యుమెంట్స్లో ఏమన్నా తేడా ఉంటే కనుక కంపల్సరీగా వాళ్ళకి పెన్షన్ ఆపేస్తారని అంటున్నారు. సో ఎవరైనా సరే వికలాంగులు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ డాక్యుమెంట్స్ అనేది జాగ్రత్తగా పెట్టుకోండి. ఇవన్నీ ఉంటే వికలాంగులకి అర్హులని, ఇవి లేకపోతే అనర్హులని. అలాగే 3,000 రూపాయలు కాస్త 6,000 రూపాయలు ఇస్తున్నారు కాబట్టి ఒక్కసారి వాళ్ళు ఈ వెరిఫికేషన్ అనేది చెక్ చేసుకుంటారు. బికాస్ ఒక్కొక్కసారి అనర్హులకి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో దానివల్ల అర్హులైన వాళ్ళకి పొందలేకపోవచ్చు ఈ వెరిఫికేషన్ లేకపోతే. ఒకవేళ అనర్హులకి వెళ్తే నెక్స్ట్ ప్రభుత్వం చాలా భారం కలుగుతుంది. సో ఆ అర్హులకి వెళ్ళాలి. అండ్ అంతేకాకుండా అనర్హులకి వెళ్ళకుండా ఈ కూడా తగ్గిస్తే ఇంకా కొంతమందికి ఇంకొంత వేరే రూపంలో కూడా అమౌంట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో అందుకే ఈ తనిఖీలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. అండ్ అంతేకాకుండా కొన్ని చోట్ల ఏం జరుగుతుందంటే 2 రేషన్ కార్డులు అంటే 2 రేషన్ కార్డులు వాడుతున్నారు ఒకే ఇంట్లో. అది ఎలా అంటే వైఫ్ వచ్చేసి ఒక రేషన్ కార్డులో, హస్బెండ్ వచ్చేసి ఇంకో రేషన్ కార్డులో అనేది వృద్ధాప్యం పెన్షన్ తీసుకోవడానికి 2 రేషన్ కార్డుల్లో తీసుకోవాలని చూస్తున్నారంటండి. సో అందుకే ఇలా తనిఖీలు చేస్తున్నారు. కేవలం ఒక రేషన్ కార్డు మీద ఒకరికి మాత్రమే వృద్ధాప్యం పెన్షన్ అనేది వస్తుంది. సో ఇలా కూడా చేస్తున్నారని చెప్పి, అంటే అందరినీ ఉద్దేశించి కాదు, పేపర్ న్యూస్లో వేస్తున్నారు అండ్ టీవీలో కూడా చెప్తున్నారు. నేను గమనించింది, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను మీకు చెప్తున్నాను అనమాట. సో ఇలా జరుగుతుందని, సో ఇలా వృద్ధాప్యంలో ఓన్లీ ఒక రేషన్ కార్డుకి ఒకరికి మాత్రమే పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అలా ఉన్నా కూడా పెన్షన్ అనేది తీసేస్తారనమాట. అంటే ఒక రేషన్ కార్డు 2 రేషన్ కార్డులో ఒకే ఇంట్లో హస్బెండ్ అండ్ వైఫ్కి వస్తే మాత్రం అలా కూడా తీసేస్తారండి. అండ్ సో అధికారులు ఈ తనిఖీలన్నీ చేసిన తర్వాత ఎవరికి అర్హులు అంటే ఈ డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫికేషన్ అన్నీ తనిఖీలు చేసిన తర్వాత ఎవరు పెన్షన్లకి అర్హులు, ఎవరు పెన్షన్లకి అనర్హులు అనేది చూసి వాళ్ళ నేమ్స్ని బట్టి వాళ్ళకి తీసేస్తారండి. అర్హులైన వాళ్ళకి పెన్షన్ జూలై 1న పడుతుంది, అనర్హులకి మాత్రం ఈ వెరిఫికేషన్లోనే తెలిసిపోతుంది, తీసేస్తారు. సో ఎవ్వరు ఏం భయపడాల్సిన పని లేదు. నార్మల్ వాళ్ళకి ఎప్పుడు యథావిధిగా వచ్చే పెన్షన్ వాళ్ళకి నార్మల్గానే వస్తుంది. ఓన్లీ వికలాంగులకి ఇలా రేషన్ కార్డు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ డిఫరెంట్ దాంట్లో పెట్టుకుంటే తప్ప ఎవ్వరికి ఏమీ ప్రాబ్లం లేదండి. ఎవ్వరూ భయపడాల్సిన పని లేదు. అండ్ వికలాంగులు మాత్రం ఆ సదరం సర్టిఫికెట్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు అన్నీ చెక్. సో ఇదండి మామూలుగా వచ్చే వాళ్ళకి యథావిధిగా వస్తుంది. అండ్ వికలాంగులకి మాత్రమే ఇలా పెన్షన్ అనేది తనిఖీలు జరుగుతుంది. అండ్ వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి అండ్ పెన్షన్లు కూడా అన్నీ కూడా చాలా పెంచారండి ఈ ప్రభుత్వంలో. సో అందరికీ కూడా చాలా హ్యాపీగా అనిపించింది. అందరికీ గుడ్ న్యూస్ అనే చెప్పాలి. సో అందరికీ ప్రతి ఒక్కరికి కూడా అంటే వికలాంగులకి, వృద్ధాప్యంలో ఉన్నోళ్ళకి అండ్ అంతేకాకుండా వితంతువులకి, ఒంటరి మహిళకి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అనేది పెంచారండి. అధికారులు కూడా చెప్పారండి. సచివాలయం సిబ్బంది మాత్రం జూలై 1న ఎవరి ఇంటికి డోర్ టు డోర్ వచ్చి పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఎవ్వరూ ఏం భయపడాల్సిన పని లేదు. సో ఇలా జరుగుతుంది కాబట్టి కొన్ని చోట్ల ఇలా జరుగుతుందని, అన్ని చోట్ల ఇదొక తనిఖీ అనేది చేయబోతున్నారు.
సో ఇదండి ఈరోజు వీడియో అయితే. అండ్ అప్కమింగ్ వీడియోస్ ఇలాంటివే వస్తూనే ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి అండ్ మాకు బూస్ట్ని ఇస్తుంది. అండ్ ఒక విషయం చెప్పాలంటే మేము కూడా ఎంతో గ్యాదర్ చేసుకోవాలండి. గ్యాదర్ చేసుకొని అన్నీ చూసుకున్న తర్వాతే వీడియో అనేది పోస్ట్ చేస్తాము. సో మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇదండి. అండ్ థ్యాంక్ యూ అండి. అప్కమింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.